సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గత 2 రోజులుగా విస్తారంగా ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విజయవాడ మొత్తము కూడా జల దిగ్బంధనంలో చిక్కుతుందనే చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ మనం నున్న దగ్గర ఉన్నాము, నున్న రోడ్ లో ఉన్నాము. బుడమేరు కట్ట తెగిపోవడంతో ఈ రోడ్ అంతా పూర్తిగా బ్లాక్ అయిపోయింది. వందలాది కుటుంబాలు ఈ రోడ్డు నుంచి రోజు కూడా వారి వారి పనుల నిమిత్తం జీవనం సాగిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా వారి వారి ఊర్లకి పరిమితం అయిపోయారు. ఒక వ్యక్తి మనము బైక్ నుంచి తీసుకొని వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఆయన ఇటువైపు ఈ ఊరికి సంబంధించిన అతను. సో అటు వెళ్లి తన పని నిమిత్తం ఈ వాగు పొద్దు నుంచి కూడా రోడ్ అంతా బ్లాక్ అయిపోవడము, బుడమేరు కట్ట తెగిపోయి వాటర్ అన్ని కూడా ఇటు రావడము, చాలా ఊళ్ళని నిండుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎంతో మంది వాహనదారులు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా మారడంతో సో అధికారులు కూడా సమాచారం అందించాము. వాళ్ళందరూ వస్తే కొంచెం ఈ వాటర్ నుంచి బయటికి, అంటే ఇటువైపు ఉన్న వాళ్ళు అవతల వైపుకు వారి ఊరికి వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేయాలని కూడా ఇక్కడ బ్లాక్ అయిపోయిన వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎప్పుడు బ్లాక్ అయ్యారు మీరు అక్కడ? మరి బైక్ తీసుకొని చల్లారిన తర్వాత పొంగిపోయింది. నిమిషాల క్రితం పెరిగిపోయింది. అక్కడ ఎవరైనా అంటే ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందని ఏమైనా మాట్లాడుకుంటున్నారా? ఎంతమంది ఉండొచ్చు అండి? అందరూ వచ్చేసారు, ప్రమాదం ఏం లేదు. ఓకే, సో చూసుకోవచ్చు ముందుగా అంటే మార్నింగ్ నుంచి ఈ రోడ్ అంతా బ్లాక్ అవ్వడము, వాటర్ ఉధృతి కూడా పెరిగిపోవడంతో ముందుగానే అధికారులు చర్యలు తీసుకుని అక్కడ ఎవరైతే ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేఫ్ సైడ్ క్లియర్ చేశారు అని కూడా చెప్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఒక మోకడ లోతు కంటే కూడా మనిషి పూర్తిగా సగం వరకు నిండిపోయేలాగా ఇక్కడ రోడ్ అంతా నిండిపోయింది. ఇంకా వాటర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో అటు నుంచి ఇటువైపు కానీ ఇటు నుంచి అటువైపు కానీ ఎవరు కూడా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, కొంచెం కేర్ గా ఉండాలి అని కూడా చెప్తూ ఉన్నారు అధికారులు. మొత్తంగా మనం చూసుకోవచ్చు మంత్రి లోకేష్ టీం కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయి ఉన్నారో, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే సహాయక చర్యలు చేపట్టడంతో పాటు వారిని ఎక్కడైతే వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ విధంగా వాళ్ళని తరలించేలాగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు సెప్టెంబర్ 1వ తారీఖు మధ్యాహ్నం నుంచి కూడా వర్ష ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో ముందుగానే ఎక్కడైతే వాటర్ బ్లాక్ అయిందో, ఇళ్లలోకి నీరు చేరిందో, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయో ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా వెంటనే కూడా సహాయక చర్యలు స్పీడప్ చేశారు. మొత్తంగా మరొక వాయనాడుగా విజయవాడ పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినయ్ తో స్వాతి, సుమన్ టీవీ, నున్న నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.